వెల్కమ్ టు టుడే హెడ్లైన్స్. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ రాబోయే కాలాన్ని గ్రీన్ ఎరాగా మార్చాలని పిలుపు. ఆర్థిక సంక్షోభాన్ని ప్రజల ముందుంచుతా 5 ఏళ్లలో ఏం జరిగిందో చెబుతానన్న చంద్రబాబు. మార్పులు చేర్పులకు ఏపీ సీఎం కసరత్తు. సీఎంఓ సీఎస్ డీజీపీతో భేటీల కీలక నిర్ణయం. తెలుగు టెక్స్ట్ బుక్స్ తప్పిదాలపై రేవంత్ సీరియస్. ముందు మాటలో కేసీఆర్ పేరు ఉండటంపై ఆగ్రహం. విశాఖ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి పర్యటన. స్పందన వ్యవస్థ ప్రక్షాళన చేపట్టిన ఏపీ ప్రభుత్వం. ఇక ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారాల పేరిట వినతులు స్వీకరణ. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభం. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు. నేరానికి 6 నెలల జైలు శిక్ష తప్పదంటున్న తెలంగాణ పోలీస్. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు. నెల రోజుల్లో కౌంటర్ వేయాలన్న న్యాయస్థానం. దుండిగల్ అకాడమీలో ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల పరేడ్. హైదరాబాద్ NIIAH కి అరుదైన ఘనత. మెడికల్ హెరిటేజ్ ని గుర్తించిన WHO. ఎక్స్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరస్పర శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ సీఎం అంటూ పోస్ట్ చేసిన డిప్యూటీ సీఎం. అమిత్ షా వార్నింగ్ అంశంపై తమిళిసై క్లారిటీ. సూచనలు సలహాలు మాత్రమే చేశారని ట్వీట్. రైతు రుణమాఫీ కోసం సర్కారు తీవ్ర కసరత్తు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చెల్లింపునకు ముహూర్తం. విజయవాడ ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎగరనున్న విమానం. సామాన్యులకు భారంగా పెరిగిన కూరగాయల ధరలు. 15 రోజుల్లో 60% వరకు పెరిగిన ఉల్లి, టమాటా. T20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ కెనడా. కెనడా వేదికగా కీలక మ్యాచ్. కృష్ణవంశీ హీరోగా అలనాటి రామచంద్రుడు మూవీ. అలరిస్తున్న నాన్న లిరికల్ సాంగ్. ఇవి టుడే హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.